హలో పీపుల్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇగ్నోర్ మై బికారీ అవతార్. ఒక చిన్న క్లారిఫికేషన్. చాలామంది అడుగుతున్నారు, ప్రణతి అసలు నువ్వు ఏం చేస్తావు? ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పోస్ట్ చేస్తావు. ఒకరోజు క్యూట్ స్టఫ్ అంటావు, ఒకరోజు ఏమో స్పిరిచువాలిటీ అంటావు, ఇంకొక రోజు లైక్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్, ఒక్కొక్కసారి బిజినెస్ అని అది ఇది ఏదేదో పోస్ట్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ లైక్ వాట్ ఏంటి ఇంతకీ నీ నీష్ ఏంటి అని అడుగుతున్నారు. క్లారిఫికేషన్ ఏంటి అంటే, ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, నచ్చింది చేస్తా. ఈ పర్టికులర్ నీష్ అని నేనేం పెట్టుకోలేదు. స్పిరిచువాలిటీ ఎందుకు అంటే, నాకు దాని గురించి ఇది నీష్గా నేను పెట్టుకోవాలి చేయాలి అని నేను అనుకోలేదు. ర్యాండమ్గా నేను మొన్న రీసెంట్గా ఒకటి పోస్ట్ చేశాను. ర్యాండమ్గా నేను నామ్ జప్ చేసే టైంలో, నా జపమాల చేసే టైంలో ఐ గాట్ అ మెసేజ్. ఐ హర్డ్ దాట్ నేను చేశాను ఆ వీడియో. మీరు చూసుంటే మీకు తెలుస్తుంది. ఐ థాట్ ఇది ఎవరికైనా రెజనేట్ అవ్వచ్చు, తెలియాలి, జనాలకి చెప్దాము అని అనిపించింది. దట్స్ వై ఐ డిడ్ దట్ వీడియో. ఫ్యూచర్లో కూడా ఇఫ్ ఐ గెట్ ఎనీ మెసేజ్ లైక్ దాట్, నేను దాని గురించి వీడియో చేస్తాను. అండ్ కమింగ్ టు క్యూట్ స్టఫ్, ఈ మధ్య నాకు క్యూట్ స్టఫ్ నచ్చుతుంది, నేను వీడియోస్ చేస్తున్నాను. సింపుల్, ఇందులో పెద్ద ఏం లేదు. అండ్ ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్, అది మీ అందరికీ తెలుసు. సో అలా ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, దాని గురించి మాట్లాడడం, ఆడిషన్స్ ట్రై చేయడం అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఒక్కటి అని నేను పెట్టుకోలేదు. ఎందుకు అది అంటే, ఐ లిటరలీ స్టాప్డ్ పుషింగ్ యూనివర్స్ ఫర్ థింగ్స్ దట్ ఐ వాంట్. నాకు ఇది కావాలి, ఇది జరగాలి, ఇలాగే జరగాలి అని యూనివర్స్ని పుష్ చేయడం ఆపేసాను నేను లిటరల్గా. యూనివర్స్ నాకు ఏం ఇస్తుంది అది నేను రిసీవ్ చేసుకోవాలి అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ వెల్. ఐ యామ్ యాక్సెప్టింగ్ థింగ్స్ ద వే దే ఆర్. ఎట్లా ఉంది అట్లా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి అందరూ, అప్పుడే పీస్ఫుల్గా ఉంటుంది. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్. ఐఎమ్ డూయింగ్ సో మెనీ థింగ్స్ విత్ పిచ్ ఆఫ్ డిటాచ్మెంట్. సో అటాచ్మెంట్ మంచిది కాదు. సో ఒక చిన్న డిటాచ్మెంట్, ఇది అందరూ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సో యూ బెటర్ డిటాచ్ టు ద అటాచ్మెంట్స్. యూ డూ యువర్ వర్క్ ప్రాపర్లీ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. ఫ్రూట్స్ గురించి ఆలోచించవద్దు. వచ్చేది రావాల్సిన టైంలో యూ విల్ గెట్ ఇట్, యూ విల్ రిసీవ్ ఇట్. సో డూ యువర్ వర్క్ ప్రాపర్లీ అండ్ లీవ్ ఎవ్రీథింగ్ టు ద యూనివర్స్, ఎవ్రీథింగ్ టు ద డివైన్, అండ్ హీ ఈజ్ వాచింగ్ యూ, హిల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అలా గాలికైతే వదిలేయడు. సో దేవుడు ఎప్పుడు వాళ్ళ భక్తుల్ని గాలికి వదిలేయడు, ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో ఓకే, మళ్ళీ ఈ వీడియో స్పిరిచువాలిటీ సైడ్ వెళ్ళిపోతుంది. సో బేసికలీ థింగ్ అంతే, ఒక పర్టికులర్ నీష్ అని ఏం పెట్టుకోలేదు. సో ఏం చేయాలి అనిపిస్తే అది నేను చేస్తున్నాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఈ వీడియోతో చాలామందికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అంతే. టాటా, లవ్ యూ.